మనము ఒక లక్ష్యాన్ని నిర్దేశంగా ఉంచుకున్నప్పుడు దాని వైపు అడుగులు ముందుకేయటానికి చూడాలి గాని, ఇటువంటి మాటల కోసం కృంగిపోతూ ఉంటే మనం జీవితంలో ఎదగడం అనేది సాధ్యం కాదనమాట. జీవితంలో ఎదగాలి అన్న ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న వాళ్ళు ఇటువంటి చిన్న చిన్న విషయాలకి బాధపడుతూ టైం వేస్ట్ చేసుకోరు. ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకం ఎలా ఉంటుందంటే ఒక్కరు కాదు, 10 మంది కాదు, 100 మంది వచ్చి మనల్ని వేలెత్తి చూసి ఒక విషయాన్ని చెప్పినా సరే దాన్ని ఏమాత్రం అంగీకరించరు. అంత దృఢంగా ఉంటారు. వాళ్ళ మనసు అంత దృఢంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ఉంటారు కాబట్టి, ఇటువంటి చిన్న చిన్న విషయాలు చాలా చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఆలోచించే వాళ్ళు వాళ్ళకి ఒక లక్ష్యాన్ననేది పెట్టుకోవాలి. ఆలోచనలని మళ్లించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఏమైనా నెగెటివ్ విషయాలని మనకి చెప్పినప్పుడు వాటిని ఎదుర్కొనే ప్రయత్నం మన మనసు చేస్తుంది. మనమేం చెయ్యక్కర్లేదు. మన మనసు దృఢంగా ఉంటే అదే తిప్పికొడుతుందనమాట ఎవరైనా ఏమైనా అంటూ ఉంటే. అందుకనే మనకి మనం బలం చేకూర్చుకోవాలి. మనల్ని మనం దృఢంగా పెట్టుకోవాలి. మన మనసుని ప్రశాంతంగా పెట్టుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎవరైతే ముందుకెళ్తా ఉంటారో ఇటువంటి వాళ్ళని ఏ మాటలు అస్సలు దరిచేరవు. చేరినా సరే వాటిని దాటుకొని ముందుకెళ్తా ఉంటారు. ఎవరైతే కావాలని అంటారో వాళ్ళకి సరియైన సమాధానం చెప్తారు. జీవితంలో అనుకున్న విజయాలని చాలా చాలా ఈజీగా సాధించేస్తూ ఉంటారు.